దావకానకు వచ్చిన ఏ పేషెంట్నైనా పానమున్న పీనుగ లెక్క చూడాలని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో డాక్టర్ వేషం కట్టిన ఓ ఏషకాడు చెప్తాడు కదా. కానీ రోగిని పానమున్న శవం లెక్క చూడకుండా ఓ డాక్టర్ గాడు ఓ ఆడా పేషెంట్ పానం బాగలేక ఆసుపత్రికి పోతే ఆమెకు సూది మందులు వేయవలసింది పోయి అంతా గలీజ్గా చేసిండట. అందుకే ఇగో ఇట్లా అరుచుకున్నారట. ఆసుపత్రులు ఉంటే రారాను బయటకు రారా ముందుగా లాని ఇగో ఇట్లా గల్ల అందుకొని గమీన్లకి వెళ్ళి బయటకు గుంజి బాధిత మహిళ తర్పోలు బర్రెందాచినట్టే దంచురట. పేషెంట్ పరిశాన్ చేసిన పాపానికి డాక్టర్ పెయి చింతపాటు చేసి చెప్పుతోని చెంపల మీదకి వెళ్ళి వాయజాం పిర్రట. మరి మహిళా పేషెంట్లతోని అంత గలీజ్గా చేస్తున్న ఈ డాక్టర్ ఎవ్వరు ఎక్కడ ఉంటాడంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తాడట. డాక్టర్ అంటేనే నమ్మకంగా వైద్యం చేయాలి, పేషెంట్ లెక్క చూడాలి గాని ఫలాని దృష్టితోని చూస్తే పండు వలుగుతుంది, నాడి బట్టి బీమారి చూడాలి గాని చెయ్యి పడితే ఇట్లనే చెంపలు వలిగే కాడికి వస్తుంది. మరి వాడు ఆ మహిళలను అట్లా చూస్తున్న ముచ్చట బయటున్న బంధువులకు ఎట్లా తెలిసిందంటే పేషెంటే గిట్లా డాక్టర్ ట్రీట్మెంట్ చేయకుండా అంతా గలీజ్గా చేస్తుండు, నాకు బుగులైతుందని వాళ్ళ పెనిమిటికి మెసేజ్ పెడితే అందరూ వచ్చి ఇట్లా అరుచుకున్నారట. ఇప్పుడేమాయ చూడుండ్రి, ఇన్నొద్దులు కాపాడుకున్న పేరు గంగలా కలుపుకున్నట్టు అయిపోయాయి. తొర్రూరైగా ఆయన ఆసుపత్రికి తొర్రబడ్డటే. ఈ ముచ్చట తెలిసిన ఏ మహిళా పేషెంట్లు వాని ఆసుపత్రికి గడప కాదు కదా, ఆ దావకానున్న ఏరియాను కూడా తొక్కరికాడికి వచ్చే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.